హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష మహేష్. వెల్కమ్ బ్యాక్ టు శిరీష మహేష్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పప్పుచారు చూపిస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. ఈ పప్పుచారుతో కమ్మగా తినేయొచ్చు. మనం రకరకాల వంటలు తింటూ ఉంటాం కదా, కొత్త వంటలు ఎన్ని తిన్నా కూడా ఇలాంటి పాత వంటలకి ఏది సరిపోదు. అందులో ఒకటి పప్పుచారు. చికెన్ మటన్ తిన్న తర్వాత చివరగా ఒకసారి పప్పుచారుతో అన్నం తిని చూడండి, కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. పప్పుచారు చేయడం కోసం ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. సుమారుగా 50 గ్రామ్స్ ఉంటుంది. ఈ పప్పుని బాగా కడిగి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. సుమారుగా 2 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 3 చుక్కల నూనె వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ తీయకుండా అలాగే స్టవ్ మీద కుక్కర్ ఉంచి కుక్కర్లో ఉన్న ఆవి అంతా పోయిన తర్వాత విజిల్ తీసి ఈ పప్పుని బాగా మెదుపుకోవాలి. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. వీడియోలో చూపించిన విధంగా పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా మ్యాష్ చేస్తే పప్పు ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఇలా మెదుపుకున్న పప్పులో 1 కప్పు వరకు తొక్క తీసిన మునక్కాయ ముక్కలు, ఒక 2 టొమాటోల్ని ఇలా ముక్కలో కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా కూరగాయలని యాడ్ చేసిన తర్వాత ఈ కూరగాయలు మునకడానికి సరిపడా వాటర్ని పోసుకొని అంతా మిక్స్ చేసిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ వచ్చాక వెంటనే మూత తీసేయాలి, లేదంటే కూరగాయలు బాగా నుజ్జు అవుతాయి. మనకి మునక్కాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మునక్కాయలు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పులుపుకి తగినట్లుగా చింతపండు రసం, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసి కలుపుకోవాలి. జీలకర్రని మెంతుల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఆ పొడిని ఇందులో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి పప్పు మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలి. పప్పు ఇలా మరుగుతూ ఉంటుంది. మరో పక్కన పోపుని ప్రిపేర్ చేసుకుందాము. పోపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవి కాస్త ఫ్రై అయిన 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కలిపి కచ్చా పచ్చగా దంచి తీసుకున్న మిశ్రమం వేసి ఇది వేగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఈ పసుపు కూడా వేగిన తర్వాత మరిగిన పప్పు మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల పోపు అంతా కూడా పప్పులోకి చక్కగా కలిసిపోతుంది. చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మునక్కాడ పప్పుచారు రెడీ అయిపోయినట్లే. పప్పుచారు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పల్చగా ఉంటే అంత బాగోదు. చూసారు కదండి, చాలా సులభంగా తయారు చేసుకున్నాము. ఇది అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.